హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ సినిమా. లైగర్ తర్వాత ది విజయ్ దేవరకొండ చాలా కాన్ఫిడెంట్ గా మన ముందుకు తీసుకొస్తున్న సినిమా ది ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా ఇవాళ మార్నింగ్ చూశాను. అసలు విజయ్కి అర్జున్ రెడ్డి సినిమా ఎంత యుఫోరియా నేమ్ క్రియేట్ చేసినా గీతా గోవిందం సినిమానే విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా విజయ్ని దగ్గర చేసింది ఈ సినిమా. మళ్ళీ ఇప్పుడు అదే కాంబోతో డైరెక్టర్ పరశురామ్ అండ్ విజయ్ దేవరకొండ మన ముందుకు ఒక మిడిల్ క్లాస్ కాన్సెప్ట్ తో ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ తో వచ్చారు. ఇంతకీ ఈ హిట్ కాంబో మనకి మంచి కాంబో మీల్స్ ఇచ్చిందా లేక కామన్ గానే ఉందా? మిడిల్ క్లాస్ రెయిన్బో కలర్లు అండ్ కష్టాల్ని ఎంతవరకు ఎంగేజింగ్ గా చూపించారు అనేది డీటెయిల్డ్ గా వీడియో లాస్ట్ వరకు చూసి తెలుసుకుందాం. టైటిల్ కి తగ్గట్టే ప్రతి కుటుంబంలో ఒకరుంటారు. లోయర్ మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ కి, మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ కి, ఇలా వాళ్ళు ఇప్పుడున్న స్థాయి కన్నా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్న పర్సన్, లైఫ్ ని మారుస్తున్న పర్సన్, అతనే ది ఫ్యామిలీ స్టార్. జాగ్రత్త వల్ల ప్లానింగ్ పెరిగిద్ది, దాన్ని పిస్నారితనం అని అనలేమని, ఫ్యూచర్ కోసం వేసే ప్లాన్ అని చెప్తాడు. ఫ్యామిలీకి కష్టం వస్తే అదే ఫ్యామిలీ కోసం ఎంతవరకైనా వెళ్తాడు అనేది ది ఫ్యామిలీ స్టార్ కాన్సెప్ట్. అదంతా కాదు, ఇంతకీ మన ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా ఎలా ఉంది అంటే ఫ్యామిలీస్కి కనెక్ట్ అయిద్దా, మన స్టార్స్ ఎంతవరకు మెరిశారు, అసలు మన విజయ్ అండ్ మృణాల్కి లక్కీ స్టార్ అయ్యి మనకి ఈ సినిమా నచ్చిద్దా అంటే నాకైతే సినిమా నచ్చేసింది. ఇట్స్ ఏ ఫ్యామిలీ వాచబుల్ మూవీ. వీడియో లాస్ట్ వరకు చూసి ఇంకొంచెం క్లారిటీకి రండి. ఎక్కడ ఏది రివీల్ అయితే చేయలేదు. ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడదగిన సినిమా అని నాకు అనిపించింది. ఈ వీకెండ్కి ఒక మంచి సినిమా చూశాను అని అనిపించింది. మొత్తానికి మన కొండన్న హిట్ అయితే కొట్టేశాడు. ఇక మృణాల్ అయితే తన హిట్ స్ట్రీక్ని కంటిన్యూ చేస్తుంది. ఏమన్నా చేసిందా పర్ఫార్మెన్స్, అలా చూస్తూ ఉంటాం అంతే. అందానికి అభినయం యాడ్ అయితే మృణాల్ అనేలా ఉంది. సీతారామం అండ్ హాయ్ నాన్న సినిమాలతో తనేంటో ఆల్రెడీ ప్రూవ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్యామిలీ స్టార్తో తనేంటో మళ్ళీ ప్రూవ్ చేసింది. ఖచ్చితంగా నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. మొన్న అయితే స్టేజ్ మీద తెలుగు వాళ్ళందరికీ బౌడౌన్ చేసి మరీ థ్యాంక్స్ చెప్పింది. ఇక మనం మన గుండె, లివరు, కిడ్నీలు ఎందుకు ఇచ్చేయమండి మృణాల్కి అనే లెటర్ నోట్. ఇక మొత్తానికి ఐరనే వంచాలా ఏంటి అని అన్నప్పుడు ఎంతమంది ట్రాల్ చేశారు విజయ్ని. సినిమా చూశాక మనకు అర్థమైద్ది నిజంగానే ఐరన్ వంచగలడు అండ్ వంచాడు కూడా అని. ఇంకా ఒక డైలాగ్ ఉంటుంది, 100 మంచి పనులు చేసి ఒక్క తప్పు చేస్తే ఆ మంచితనం అంతా పోద్ది, కనపడదు అని. ఇలాంటి మంచి డైలాగ్స్ చాలా ఉన్నాయి సినిమాలో. డైలాగ్స్ బాగున్నాయి. పరశురామ్ తన స్ట్రెంత్ ఏంటో చూపించాడు అండ్ ఆల్మోస్ట్ సినిమా హిట్ కొట్టినట్టే అనిపించింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ బాగున్నాయి. ఇక మజిలీ, రామారావు అండ్ డ్యూటీ మూవీలో చేసిన దివ్యాన్ షా కౌశిక్ పర్ఫార్మెన్స్ షార్ట్ అండ్ స్వీట్గా ఉంది. అచ్యుత్ కుమార్, రవిబాబు, వాసుకి, బామ్మ రోల్ అండ్ మిగతా అందరూ ఎవరి రోల్స్లో వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. గోపి సుందర్ మ్యూజిక్ అండ్ బీజం రెండూ బాగున్నాయి. ఎంతైనా గీతా గోవిందం కాంబో. ఇక ఈ సినిమాలో కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. లైక్ క్లైమాక్స్లో అంత కన్విన్సింగ్గా ఉండదు అండ్ అలా కన్వీనియంట్గా అయిపోతాయి సినిమాలో మధ్య మధ్యలో. కానీ ఇలాంటివన్నీ పక్కన పెడితే ఓవరాల్గా నాకైతే ఈ సినిమా ఈ వీకెండ్కి ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా చూసాను అనిపించింది. మరో గీతా గోవిందం రేంజ్ హిట్ అయితే అవ్వచ్చు. ఇది మన ఈ సినిమా రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మీ వ్యూస్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే మరెన్నో సినిమా కబుర్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.